నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బాక్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సుందర్ అండ్ రాశి ఖన్నా అలానే తమన్నా మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై సుందర్ సి అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది హిప్ హాప్ ఆది. ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే సుందర్ సికి ఒక సిస్టర్ ఉంటారు, ఎవరో కాదు తమన్నా. ఆమె ఒక 10-12 ఇయర్స్ క్రితమే ఫ్యామిలీ నుంచి విడిపోయి లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అలాగా కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత సుందర్ సికి తెలుస్తుంది వాళ్ళ సిస్టర్ అండ్ హస్బెండ్ చనిపోయారు అని. సో ఎలా అయినా పిల్లల్ని వీళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా, మరి ఎవరో ఒకరు చూసుకోవాలి. సో వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది అంటే సూసైడ్ కాదు అని. సో తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే స్టార్టింగే చాలా క్రింజ్ కామెడీ అన్నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవైపు ఏంటంటే హారర్ మూవీ కాబట్టి దానికి కావాల్సిన బేస్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అవుతుంది. బాక్ అన్నది ఒక కోల్కతా సైడ్లోని ఒక పూజారి డాటర్కి వచ్చే ఒక దెయ్యం అనమాట. సో అదే బాక్ నేమ్. సో అక్కడి నుంచి స్టోరీ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చింది ఇదంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఎలా అయితే రెగ్యులర్ గోస్ట్ మూవీస్ ఉంటాయో ఒకరి బాడీలోకి గోస్ట్ రావడం అండ్ ఎలా బయటికి వచ్చారు, ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటకు వచ్చారు అన్నది సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో ఇదే మొత్తం మూవీ కూడా. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా పర్లేదు అనిపించింది. అంటే ఎంగేజింగ్గా అనిపిస్తుంది తప్పించి పెద్ద కేక తురుము అన్నట్టు నాకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రెండు కూడా అలాంటి ఫీల్ అయితే ఇవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే సుందర్ సి కానీ రాశి ఖన్నా కానీ వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు. అండ్ అలానే తమన్నాను చూసినట్లయితే తన చుట్టూ స్టోరీ అంతా రన్ అవుతుంటుంది. సో తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే ఒక 2-3 సీన్స్ చూపిస్తారు. అందులో ఏంటంటే కొంచెం తీసిన డైరెక్షన్ విధానమే అలా ఉందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఎక్సెసివ్ యాక్టింగ్ అంటారు కదా, డ్రామా అన్నట్టు. సో అలాంటి డ్రామా నాకు కనిపించింది తమన్నా యాక్టింగ్లో. బట్ స్టిల్ తనకిచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశారని చెప్పాలి. అలానే తమిళ్లో చూసుకున్నట్లయితే యోగ్ బాబు వస్తారు, బట్ తెలుగులోని శ్రీనివాస్ అండ్ వెన్నెల్ కిషోర్ వస్తారంట. సో డెఫినెట్లీ చాలా బాగా చేసుంటారు. తమిళ్లో మాత్రం వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. బట్ అది కూడా నాకు ఎక్కడో క్రింజ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ టైప్ ఆఫ్ కామెడీ సీన్స్ లాగా అనిపించింది. అలానే కోవేసల్లా కనిపిస్తారు ఒక సీన్లో. తను ఉన్న ఒకటి కాదు ఒక 3-4 సీన్స్, అండ్ అది కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ తమిళ్ మూవీ అరణ్మనై 4 అరణ్మనై అని చెప్పి చాలా మూవీస్ వచ్చాయి ఇప్పుడు దాకా. అందులో ఇది 4th పార్ట్. మ్యాక్సిమం ప్రతి మూవీలో ఇలాంటి స్టోరీయే ఉంటుంది. ఒక పెద్ద మహల్ ఉంటుంది, ఆ మహల్లో ఏదో జరుగుతుంది అండ్ ఎవరో చనిపోతారు, వాళ్ళని వెతుక్కొని వస్తారు. సో అలాంటి సినిమాసే అన్నీ అనమాట. లైక్ ఎలాగ కాంచనా ఫ్రాంచైజ్ ఉన్నాయి కదా, ముని 1 కానీ కాంచనా 2 కాంచనా 3. సో అదే టైప్ ఆఫ్ ఫార్మ్లా అది కూడా గోస్ట్ ఉంటుంది, ఇందులో కూడా గోస్ట్ ఉంటుంది. సేమ్ వీళ్ళిద్దరూ రాఘవ లారెన్స్ అండ్ సుందర్ సి కూడా సేమ్ టైంలో మెయిన్గా చిల్డ్రన్ని అట్రాక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు హారర్ మూవీ అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ మనం మూవీ చూస్తున్నంతసేపు కూడా ఆ పిల్లల చుట్టూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది కనెక్ట్ అవ్వాలని చెప్పి అలాంటి మూవీస్ తీస్తారు. ఈసారి రాఘవ లారెన్స్ మిస్ అయ్యారు, బట్ సుందర్ సి మిస్ అవ్వలేదు. అలాంటి మూవీ మన ముందుకి తీసుకొచ్చారు. అండ్ తమిళ్లో ఇదైతే పెద్ద హిట్ అయింది. ఆల్మోస్ట్ 30 crores పెడితే 100 crores వరకు లాభాలు వచ్చాయి. అందుకే మనకి తెలుగులో కూడా రిలీజ్ చేశారు బాక్ అనే నేమ్తో. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది దేనికంటే విఎఫ్ఎక్స్కి వచ్చింది. కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, కానీ నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని సీన్స్లోని విక్రాంత్ రోనా మనం మూవీ చూసినట్లయితే కన్నడ మూవీ, అందులో కొంచెం ఒక గ్రీన్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సేమ్ టైప్ ఆఫ్ కలర్ ట్యూనింగ్ ఇక్కడ కూడా యూజ్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అలానే ఒక సెకండ్ టైంలో ఆ గోస్ట్ని చూపించే విధానంలో ఎలా ఉంటుందంటే వెనమ్ మూవీలో వెనమ్ వస్తుంది కదా, సో అలాంటి టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ చేశారు. గ్రాఫిక్స్ ఆర్ గుడ్, బట్
బట్ అది కొంచెం వేరే విధంగా ఉన్నట్టుంది. అండ్ ఇందులో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే మనకి సెకండ్ హాఫ్లోని ఫస్ట్ హాఫ్లో త్రూ అవుట్ మూవీ గరుడారామ్ ఉన్నారు కదా, అదే కేజీఎఫ్ ఫస్ట్ విలన్. సో ఆయన క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయింది. త్రూ అవుట్ మూవీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు, అది నాకు బాగా పాజిటివ్ అనిపించింది. అండ్ అది అయిపోతే ఇంకా లాస్ట్లోని ఒక సాంగ్ ఉంటుందన్నమాట. అందులోని గెస్ట్ అపీరియన్స్గా ఖుష్బు అండ్ సిమ్రన్ ఇద్దరు ఉంటారు. మనకి ఓల్డ్ టైమ్స్లో కొన్ని సాంగ్స్ వస్తాయి కదా, దేవుడి మీద దేవత మీద సాంగ్స్ వస్తుంటాయి కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ సాంగే మనకి క్లైమాక్స్లో పెట్టారు. సో నాకు అది బాగా నచ్చింది. బట్ ఆ క్లైమాక్స్ పోర్షన్లో ఎలా అయితే చూపిస్తారో ఒక పెద్ద సెట్ ఉంటుంది, ఆ సెట్లో సేవ్ చేయడానికి వెళ్తారు. అది చూస్తే అసలు నాకు ఎందుకురా బాబు ఇంత డ్రాగ్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు టువర్డ్స్ క్లైమాక్స్. ఈ మూవీలో నాకు ఓపెనింగ్లోనే ఏమనిపించిందంటే సుందర్సి అండ్ కోవేసల్లో ఒక టైప్ ఆఫ్ కామెడీ చూపిస్తారు. ఆ కామెడీ చూసినప్పుడు అయితే బాబోయ్ ఏంట్రా బాబు ఏదో 20 సంవత్సరాల క్రితం టైప్ ఆఫ్ కామెడీ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అలానే మిడిల్లో కూడా ఒక సెకండ్ టైంలోని మరి తెలుగులో అది ఉందో లేదో తెలీదు, బట్ తమిళ్లో ఉంది. ఒక సెకండ్కి నవ్వు అనిపించినప్పటికీ కూడా అది అసలు కామెడీ కాదు, చాలా క్రింజ్ అనిపించింది. నేనైతే అసలు బాబోయ్ దీన్ని కామెడీ అంటారా అన్న ఫీలింగ్తోనే చూసాను. మరేమో నాకు తెలిసినంత వరకు ఏంటంటే పిల్లల్ని అండ్ కొంతమంది ఆడియన్స్ని చిన్నదైనా సరే పర్లేదు ఏదో రిలాక్స్డ్గా మూవీ చూద్దాం అనుకునే వాళ్ళకి అలాంటి కామెడీ సీన్స్ ఏమైనా ఎక్కుతాయేమో అందుకు పెట్టారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. లైక్ కార్టూన్స్లో మనం ఎలాంటి కామెడీ చూస్తామో ఆ టైప్ ఆఫ్ కామెడీ ఇక్కడ పెట్టారు. దానివల్ల నాకైతే అది క్రింజ్, అది అసలు కామెడీ కాదు, మంచి కామెడీ కాదు అన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా మేబీ కొంతమంది కిడ్స్కి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి అది నచ్చొచ్చు అన్న ఫీలింగ్లోని నేనైతే మూవీ అన్నది ఫినిష్ చేశాను. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే ఓకే పెద్ద కేక తురుము అన్నట్టు ఏం లేదు. కాకపోతే ఆ హారర్ అన్న ఫీలింగ్ పెద్దగా మూవీలో ఉంటుంది ఫస్ట్ హాఫ్లోని. బట్ ఓకే, నేను చూసినప్పుడు కొంచెం హారర్ కామెడీ జానరాలో వెళ్తుంది కాబట్టి ఆ ఫన్ లేదంటే మనం ముందే గెస్ట్ చేసేసేవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ మూవీ మొత్తంలోనినా. దానివల్ల మనకి ఏంటంటే ఎంగేజింగ్గా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఆ హారర్ అన్న ఫీలింగ్ ఎక్కువ కలగలేదు. నేను థియేటర్లో చూసినప్పుడే నాకు పెద్దగా హారర్ అన్న ఫీలింగ్ కలగలేదు. మేబీ ఇంకా టీవీలో చూస్తే ఆ మాత్రం కూడా ఉండదేమో. ఏదో విరూపాక్ష టైప్ ఆఫ్ మూవీ అనుకొని మాత్రం ట్రై చేయకండి. అంత రేంజ్ ఆఫ్ కామెడీ, ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ అన్నది మాత్రం ఈ మూవీలో ఉండదు. జస్ట్ యావరేజ్ టు బిలో యావరేజ్ అనే నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు అంతగా ఈ మూవీ ఎక్కలేదు. అండ్ ఇది ఒక తమిళ్ మూవీ, మనకి తెలుగులో కూడా రిలీజ్ చేశారు బాక్ అని. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏదో టైంపాస్గా ఒకసారి ట్రై చేద్దాం వీకెండ్లో అంటే మాత్రం షూర్గా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ అవుట్.